Hi Andy, welcome to iTunes Academy. This is Shiva, and welcome to our interview question series, Andy. So previously we have discussed about one major issue like crash loopback of question discussion. If you haven't watched that video, go and watch the video. Okay. So in this question, right? Okay, let's discuss about the much interesting question as well. Chala common అడుగుతారు question అనేది ఏంటంటే okay. So okay, in general interviews, right? You will be asked that okay. Shiva, do one thing. Let give me some clarity about. Let's assume your pod is stuck in pending state. Okay, what will you do? Simple. క్వశ్చన్ చూడడం చాలా సింపుల్ గా ఉంటుందండి. ఏమంటున్నారు? యువర్ పాడ్ ఈ స్టక్ ఇన్ ద పెండింగ్ స్టేట్, వాట్ విల్ యూ డూ? అట్ ద సేమ్ టైం మనం ఒకసారి వెళ్ళి రియల్ సినారీ చూద్దాం. క్యూపెట్ గెట్ పాడ్స్ అన్నప్పుడు ఇవి నా దగ్గర రెండు పాడ్స్ రన్ అవుతున్నాయి, అంటే రెండు డిప్లాయ్మెంట్స్ ఉన్నాయనుకోండి. క్యూపెట్ గెట్ డిప్లాయ్ అండ్ రెండు పాడ్స్ కూడా పెండింగ్ స్టేట్ లో ఉన్నాయండి, అంటే క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెన్ యూఆర్ గెటింగ్ దీస్ సార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రైట్, డోంట్ డైరెక్ట్లీ కంక్లూడ్, అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేదండి. ఫస్ట్ టెల్ దెమ్ దాట్ ఓకే, బై డిఫాల్ట్ అందరూ అనుకుంటుంది ఏంటి, పాడ్ పెండింగ్ లో ఉందంటే ఏదో క్రాష్ అయిపోయింది అనుకుంటారు. కాదండి, క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ లాస్ట్ టైం చూసినప్పుడు పాడ్ షెడ్యూల్ అయ్యింది, తర్వాత క్రాష్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే పెండింగ్ కనిపిస్తుందండి. పెండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే పాడ్ ఇంకా షెడ్యూల్ కూడా అవ్వలేదు అనమాట. ద పాడ్ హ్యాస్ నాట్ షెడ్యూల్డ్ ఎట్. ఓకే, దట్ మీన్స్ క్యూబర్నెటీస్ ఈస్ నాట్ ఏబుల్ టు ప్లేస్ దిస్ పాడ్ ఆన్ ఎనీ నోడ్ అవైలబుల్. లెట్స్ అజ్యూమ్ మీ దగ్గర క్యూబర్నెట్ గెట్ నోట్స్ అనే నోడ్ కమాండ్ రన్ చేశారనుకోండి. టూ నోట్స్ ఉన్నాయి, అంటే మీ పాడ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్యూబర్నెటీస్ ఈ టూ నోట్స్ లో కూడా షెడ్యూల్ షెల్ అయిపోయింది. ఓకే, వై? ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే, లెట్స్ గో వన్ బై వన్. మనకి లాస్ట్ సెషన్ లో క్లాస్ మధ్య నోట్స్ రాసాం కదండి. ఐ థాట్ దాట్ ముందే రాసి ఉంటే నీట్ గా ఉంటుంది అనుకుంటున్నా. సో దట్స్ రీజన్ ఐ ఆల్రెడీ క్రియేటెడ్ క్లియర్ డాక్యుమెంటేషన్ అబౌట్ దిస్ వన్. ఓకే, ఫస్ట్లీ దిస్ ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పెండింగ్ అంటే అప్లికేషన్ క్రాష్ కాదు. పెండింగ్ అంటే కంటైన్ మన వాట్ వి కాల్డ్ పెండింగ్ అండ్ కంటైనర్ క్రాష్ కూడా కాదండి. పెండింగ్ అంటే మీ పాడ్ షెడ్యూల్ అవ్వట్లేదు అని అర్థం అన్నమాట. ఓకే, కామన్ రీజన్స్ ఏముంటాయి? పాసిబుల్ రీజన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే టెక్నికల్ గా చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో మోస్ట్ కామన్ గా ఉన్నవని కూడా నేను పాయింట్అవుట్ చేశాను. లైక్ ఇన్సఫిషియెంట్ రిసోర్స్ వల్ల మీ పాడ్ రాకపోవచ్చు. ఓకే, నోట్ సెలెక్టర్ ఇష్యూ, అంటే మేబీ యువర్ పాడ్ ఈస్ హ్యావింగ్ పర్టికులర్ సెలెక్టర్ అండ్ దాట్ సెలెక్టర్ మైట్ నాట్ బి అవైలబుల్ ఆన్ ద నోడ్. దీని వల్ల కూడా పాడ్ పెండింగ్ లో ఉండడానికి స్కోప్ ఉంది. ఓకే, అలాగే మనకి టెయింట్ ఎఫినిటీ రూల్స్ ఉంటాయండి. ఓకే, ఎఫినిటీ రూల్స్ అంటే మీనింగ్ జనరల్ గా మనకి షెడ్యూలింగ్ రూల్స్ ఖచ్చితంగా పెట్టుకుంటాం, అంటే రిక్వైర్డ్ కండిషన్, ప్రిఫర్డ్ కండిషన్ అని ఉంటాయి అన్నమాట. మేబీ ఆర్ ఎఫినిటీ రూల్స్ వల్ల మేబీ మన పాడ్ పెండింగ్ లో ఉండిపోవచ్చు. అండ్ అదర్ థింగ్ ఇస్ టెయింట్స్ అండ్ టాలరేషన్స్ అనమాట. అంటే మేబీ యువర్ నోట్ ఈస్ హ్యావింగ్ ఎ పర్టికులర్ టెయింట్ అండ్ ఆ టెయింట్ కి తగ్గ టాలరేషన్ మీ పాడ్ తీసుకుని వెళ్ళట్లేదు అనుకోండి, దెన్ ఆల్సో ఇట్ విల్ బి ద పెండింగ్ స్టేట్. మేబీ కొన్నిసార్లు ఎక్స్పెక్టెడ్ పీవీసీ లేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ పెండింగ్ లో ఉండిపోతుంది పాడ్ అనేది. ఓకే, నోట్ నాట్ రెడీ స్టేట్ లో ఉందనుకోండి, అప్పుడు కూడా పెండింగ్ స్టేట్ ఉండిపోతుంది అనమాట. సో ఈ పాసిబిలిటీస్ అన్ని ఎందుకు రాస్తున్నానంటే, నెవర్ గివ్ ఓన్లీ వన్ రీజన్ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ఇంటర్వ్యూ అండి. ఆల్వేస్ సే దెమ్ దేర్ క్యాన్ బి మల్టిపుల్ రీజన్స్. ఓకే, టెల్ దెమ్ ఆల్ దీస్ రీజన్స్. ఒకవేళ మీకే ఇంటర్వ్యూ క్వశ్చన్ కనుక వస్తే టెల్ దెమ్ ఆల్ ద రీజన్స్ అండి. వాట్స్ హార్మ్ ఇన్ టెలింగ్ దెమ్? ఓకే, నౌ ఇప్పుడు ఒకసారి రీజన్స్ అని వచ్చిన తర్వాత దెన్ వీ నీడ్ టు ట్రబుల్ షూట్, రైట్? ఓకే, ఎప్పుడు కూడా ట్రబుల్ షూటింగ్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, లెట్స్ గో బ్యాక్ టు టెర్మినల్, క్యూబ్ కటిల్ గెట్. ఓకే, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్, గెట్ పార్ట్స్. సో రెండు పార్ట్స్ అనేది పెండింగ్ స్టేట్ లో ఉన్నాయి. ఓకే, యాజ్ ఐ మెన్షన్ దేర్ కెన్ బి మల్టిపుల్ రీజన్స్ అండ్ ఆ మల్టిపుల్ రీజన్స్ కూడా మనం డిస్కస్ చేసాం ముందుగానే. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే, లెట్స్ ఫిక్స్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ క్యూబ్ కటిల్ ఎప్పుడు కూడా డిస్క్రైబ్ కమాండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను. డిస్క్రైబ్ చేద్దాం, డిస్క్రైబ్ పాడ్. ఫస్ట్ లెట్స్ assume this pod. Okay, let me copy the pod name. Describe అండి, ఇట్స్ టైప్ describe. ఓకే, ఇఫ్ సీ బై డిఫాల్ట్ గా ఇట్ ఈస్ హ్యావింగ్ ద నేమ్, డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని చెప్తుంది. ఇఫ్ సీ ద లాస్ట్ వన్ రైట్, ఎప్పుడు ఈవెంట్ చెక్ చేసుకోండి. ఫెయిల్ షెడ్యూలింగ్ అంటే ఐ వాజ్ అనేబుల్ టు షెడ్యూల్ దిస్ పాడ్ ఆన్ ఎనీ నోడ్. 5 0/2 nodes are available. ఓకే, ఇన్సఫిషియెంట్ సిపియు, నో న్యూ క్లెయిమ్స్ టు డిఅలొకేట్. ఓకే, ఇన్సఫిషియెంట్ సిపియు ఉంటుందండి. ఓకే, అంటే మీనింగ్ ఏంటి చూద్దాం ఒకసారి. ఓకే, ఇఫ్ సీ కరెంట్లీ క్యూబ్ కటిల్ గెట్ డిప్లాయ్, ఇది కదా మన పాడ్. సారీ, ఇది డిప్లాయ్మెంట్ బేసికలీ. దెన్ డిస్క్రైబ్ చేద్దాం, క్యూ కటిల్ గెట్ డిప్లాయ్, డిప్లాయ్మెంట్ నేమ్ -o యామల్ కింద తెచ్చుకుందాం. అంటే ఇది నేను అప్లై చేసిన యామల్. అంటే ఇఫ్ యూ సీ హియర్ నా యామల్ ఫైల్ అంతా ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఓకే విసి నేను యామల్ రాసినప్పుడు నేను రిసోర్స్ సెక్షన్ లో రిక్వెస్ట్ 100 పెట్టానండి. ఇఫ్ యూ సీ 100 పెట్టా. లెట్ మీ షో ది యామల్ ఫైల్ యాజ్ వెల్. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ నేను ఈ యామల్ 100 పెట్టానండి. అంటే ఏంటి, ఐఎమ్ క్రియేటింగ్ ఎ డిప్లాయ్మెంట్ అండ్ సిపి ఎంత మెన్షన్ చేశాను కావాలని 100 కోర్స్ మెన్షన్ చేశానండి.
కావాలని ఇంటెన్షనల్ గా ఇష్యూ రెప్లికేట్ చేయడం కోసం 100 కోర్స్ అని మెన్షన్ చేసుకున్నా. 100 కోర్స్ అనే మెషిన్ తో కష్టం కాబట్టి ఎప్పుడు కూడా అంటే అంత పెద్ద సిపిస్ ఉండవు కాబట్టి బై డిఫాల్ట్ గా మెషిన్ పెండింగ్ లో ఉండిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? బై డిఫాల్ట్ గా వీ నీడ్ టు మేక్ షూర్ వి ఫిక్స్ దట్ ఇష్యూ. ఈ ఇష్యూని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేద్దాం. ఓకే, లెట్ మీ క్విట్ దిస్. ఓకే, ఎడిట్ చేద్దాం ఒకసారి డిప్లాయ్మెంట్ ని. ఓకే, ఇక్కడ మన YAML ఫైల్ ఏమైతే ఉందో ఈ YAML ఫైల్లో 100 బదులు కీప్ ఇట్ యాజ్ ఎం అండి. ఓకేనా? ఈ నోట్స్ అంతా కూడా నేను క్లియర్ గా రాశానండి. ఓకే, మీకు ఇక్కడ YAML ఫైల్లో మేబీ వేర్ ఇస్ ఇట్, ఒక్క నిమిషం, ఇక్కడ. ఓకే, ఇవన్నీ నేను ఆల్రెడీ రాశాను నోట్స్ క్లియర్ గా. మీకు ఎండ్ టు ఎండ్ అంతా కూడా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీరు. ఇందులో మీరు చూస్తే కావాలని ఈ ఇష్యూ రెప్లికేట్ చేస్తున్నప్పుడు ఐపీసీ మనం 100 M పెడదాం. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 0.1 CPU అనమాట. ఓకే, సో బేసికల్లీ నేను ఏం చేస్తాను, 100 M మెన్షన్ చేస్తున్నాను. ఓకే, అంటే ఈ రిసోర్స్ రిక్వెస్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల నా పాడ్ అనేది పెండింగ్ లో ఉంది. దట్ వాస్ వెరీ క్లియర్ ఫర్ అస్. ఓకే, నో అప్లై ఇట్. kubectl అప్లై -f డిప్లాయ్మెంట్ రిసోర్సెస్. ఎప్పుడైతే మీరు డిప్లాయ్మెంట్ అప్లై చేశారో ద ఓల్డ్ పాడ్ విల్ బి డిలీటెడ్ అండ్ న్యూ పాడ్ విల్ ఆటోమేటికల్ బి క్రియేటెడ్ అండి. ఓకే, kubectl గెట్ పాడ్స్. ఇఫ్ యూ సీ నౌ ద పాడ్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్. అంటే ఏంటి, మన పెండింగ్ లో ఉన్న పాడ్ ఏమైతే ఉందో ఆ పాడ్ ని ట్రబుల్ షూట్ చేసాము, ఫిక్స్ కూడా చేసామండి. అవర్ ప్రైమరీ క్వశ్చన్, ఇఫ్ అబ్జర్వ్ ద ప్రైమరీ క్వశ్చన్, పాడ్ పెండింగ్ స్టేట్ లో ఉంది. వీఆర్ ట్రైంగ్ టు డీబగ్ లైవ్ యాజ్ వెల్. ఓకే, లైవ్ లో డీబగ్ చేస్తున్నాం మనం అండ్ వీఆర్ ఏబుల్ టు ఫిక్స్ వన్ ఇష్యూ. ఓకే, నేను కావాలని ఇంకొక సినారియో కూడా రిప్లికేట్ చేస్తున్నాను. ఓకే, నోట్ సెలెక్ట్ ఇష్యూ అయితే ఎలా ఉంటుంది? ఓకే, ఈ పాడ్ కూడా పెండింగ్ లో ఉంది. ఓకే, ఎందుకు పెండింగ్ లో ఉంది చూద్దాం ఒకసారి. kubectl డిస్క్రైబ్ పాడ్ నేమ్. ఓకే, డిస్క్రైబ్ చేయని ఎప్పుడు మాక్సిమం మీకు ఎర్రర్స్ తెలిసిపోతాయి. డిస్క్రైబుల్ లాక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఇష్యూ తెలిసిపోతుంది. ఓకే, ఇఫ్ యూ సీ బై డిఫాల్ట్ నోడ్ అంతా బాగానే ఉంది ఇక్కడ. ఇఫ్ యూ సీ దిస్ పాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ నోడ్ సెలెక్టర్, అంటే ఈ పాడ్ ఒక పర్టికులర్ నోడ్ లో మాత్రమే డిప్లై అవుతానంటుంది. ఆ నోడ్ ఖచ్చితంగా ఈ లేబుల్ ఉండాలండి. అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ నోడ్ సెలెక్టర్ రైట్, కరెంట్లీ ఐఎమ్ హ్యావింగ్ 2 నోట్స్. ఓకే, దీస్ 2 నోట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ మై సెలెక్టర్స్. ఓకే, లేబుల్స్ ఏం లేవండి. ఎలా వెరిఫై చేద్దాం? kubectl గెట్ నోట్స్. ఓకే, షో లేబుల్స్. చూడండి ఇన్ని లేబుల్స్ ఉన్నాయి. మనం ఈ లేబుల్ ఉందేమో గ్రెప్ చేద్దాం ఒకసారి. ఈ పర్టికులర్ లేబుల్ ఉందేమో అని గ్రెప్ చేద్దాం. వెర్ ఇస్ ద లేబుల్? దిస్ గై. ఓకేనా? అంటే నేను ఒక నోట్ తీసుకున్నాను. లెట్స్ అస్యూమ్ దట్ kubectl ఓకే, ఇలా గ్రెప్ చేద్దాం. గ్రెప్ -i డిస్క్ టైప్ తో లేబుల్ ఏమైనా ఉందా? ఏమి లేదు చూసారా? అంటే నా దగ్గర ఉన్న 2 నోట్స్ లో కూడా ఈ లేబుల్ లేదండి. బట్ నా పాడ్ ఏముంటుంది, ఈ లేబుల్ ఉన్న దగ్గర మాత్రమే నేను షెడ్యూల్ అవుతానని చెప్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఆ నోడ్ లో ఆ లేబుల్ లేదు కాబట్టి మన పాడ్ ఎప్పటికీ పెండింగ్ స్టేట్ ఉండిపోతుంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయొచ్చు? మనం ఏం చేద్దాం అంటే kubectl ఏదో ఒక నోడ్ కి లేబుల్ ఇద్దామండి. అంటే ఇప్పుడు ఈ నోడ్ కి మనం లేబుల్ చేద్దాం. ఏ లేబుల్ ఇవ్వాలి మనం? అంటే ఈ మనకి డిప్లాయ్మెంట్ లో ఏమైతే లేబుల్ మెన్షన్ చేసుకున్నామో అదే లేబుల్ మెన్షన్ చేయాలండి. అంటే డిస్క్ టైప్ ఇస్ ఈక్వల్ SST. దానికి disk type is equal to SST అని పెడదాం. ఓకే, సో నౌ ఎనీ నోడ్, టేక్ యువర్ నోడ్. ఓకే, kubectl label node, maybe this is my node, I want to go for node name. ఓకే, అండ్ మనం లేబుల్ ఏ పెడదాం అనుకున్నాం, disk type is equal SST పెడదాం. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక నోడ్ కు లేబుల్ అసైన్ చేశారో ఒకసారి మళ్ళీ పాడ్ చూద్దాం. kubectl get pods. You see now the pod is in the running state. ఒకసారి లేబుల్ గ్రెప్ చేద్దాం మళ్ళీ ఒకసారి. చూసారా? ఇందాక లేదు, ఇప్పుడు పాపులేట్ అయిందండి. ఎందుకు అంటే మనం ఎక్స్ప్లిసిట్ గా వెళ్ళి నోడ్ లేబుల్ మెన్షన్ చేసాం కాబట్టి. సో ఇదొక కేసు అండి. అంటే మీకు పాడ్ పెండింగ్ లో ఉంది అంటే మీనింగ్ మనకి ఇదొక కేసులో కూడా పాడ్ పెండింగ్ లో ఉండొచ్చు. ఇంకా చాలా సినారీస్ ఉంటాయండి. ఇఫ్ అబ్జర్వ్ మనకు కావాలని నోట్స్ లో చాలానే మెన్షన్ చేశాను. ఓకే, ఈ కేసెస్ లో ఏ కేసు వల్ల అయినా కూడా మీకు పాడ్ అనేది పెండింగ్ స్టేట్ ఉండిపోతుంది. వీ హ్యావ్ ఫిక్స్డ్ 2 లైవ్ ఇష్యూస్ యాజ్ వెల్. ఒకటేమో రిసోర్స్ వల్ల పాడ్ పెండింగ్ ఉండిపోయింది, వీ ఫిక్స్డ్ దెమ్. ఇంకొకటి నోట్ సెలెక్టర్, అంటే డిస్క్ మనకి నోట్ సెలెక్టర్ లేకపోవడం వల్ల, లేబుల్ లేకపోవడం వల్ల కూడా పాడ్ పెండింగ్ లో ఉండిపోయింది. అది కూడా ఫిక్స్ చేస్తామండి. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా మీరు యూ కెన్ రివైజ్ దెమ్. నౌ బై డిఫాల్ట్ గా హౌ టు ఆన్సర్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, ఇది ఫిక్స్ చేద్దాం, ఇది రాద్దాం నోట్స్. అంటే ఒకవేళ మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగితే ఎలా రాద్దాం? ఓకే, ఫస్ట్లీ వీ కెన్ క్లియర్ అయితే నోట్స్ అండి. ఇఫ్ ఏం చేద్దాం అంటే ఇఫ్ ఎ పాడ్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేట్, నేను ఎందుకు రాస్తానంటే నాతో మీరు చదువుతారు కాబట్టి ఇంటర్వ్యూలో కూడా మీకు హెల్ప్ అవుతుందండి. ఇఫ్ ద పాడ్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేట్, ఇట్ మీన్స్ K8 scheduler is not able to assign my pod or assign pod to any node available. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇది రిజల్ట్, ఇది ఫస్ట్ తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఓకే,
I will run describe command. I will run describe command and check the events section to identify event section to identify the exact reason. మనం చేసిన కూడా ఇదే కదండి, డిస్క్రైబ్ చేసాము, ఐడెంటిఫై అయింది ఇష్యూ అనేది. ఓకే, పలానా ఇన్సఫిషియెంట్ సిపి వల్ల పలానా నోట్ సెలెక్ట్ అవ్వడం అవ్వలేకపోతుంది, ఇవి ఐడెంటిఫై ది ఇష్యూ. నెక్స్ట్ ఏం చెప్తారు, కామన్ రీజన్స్ ఇంక్లూడ్ ఇన్సఫిషియెంట్ రిసోర్సెస్, మేబీ నోట్ సెలెక్టర్ మనలాగా నోట్ సెలెక్టర్ మిస్ మ్యాచ్, ఓకే, taints and tolerations, maybe some storage issues and node issues as well. ఇలాంటి ఇష్యూస్ వల్ల మేబీ దిస్ ఇష్యూస్ కమింగ్ అప్. ఓకే, బేస్డ్ ఆన్ ద రూట్ కాజ్, అంటే మనం ఇంకా చెప్పాలండి, బేస్డ్ ఆన్ ద రూట్ కాజ్. ఓకే, మనకి ఏమైతే డిస్క్రైబ్ కమాండ్ అప్పుడు ఒక రూట్ కాజ్ మనం ఐడెంటిఫై చేసామో, బేస్డ్ ఆన్ దాట్ రూట్ కాజ్ ఐ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్, like fixing resources, or fixing type on the fixing resources, or fixing labels, maybe adding tolerations or scaling the cluster. మీ ఇష్టం, మీ ఇలాంటి ఏదైనా చెప్పచ్చు అనమాట. ఓకే, ఐ విల్ ఆల్సో బేసిక్ ఇప్పుడు కూడా ఫ్లో ఇలా చెప్పాలండి. ఓకే, ఇష్యూ ఐడెంటిఫై చేస్తాను, డిస్క్రైబ్ కమెంట్ చేస్తాను, అక్కడ ఇష్యూస్ తెలుస్తాయి, ట్రబుల్ షూటింగ్ చేస్తాం, తర్వాత ఆ ఇష్యూ బేస్ చేసుకొని నేను ఫిక్స్ చేస్తాను. ఓకే, సో ఇలా ఎప్పుడైతే మీరు చెప్తారో ఇట్ విల్ బి గివింగ్ ఏ క్లియర్ ఇండికేషన్ దట్ ఓకే యూ గైస్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ద రియల్ ఇష్యూస్. అంటే మీరు ఒకప్పుడులో క్యూబర్నెటీస్ ఎక్కడైనా కూడా వాట్ ఈస్ వాట్ అడగట్లేదు, అంతా సినారియో బేస్డ్ అయిపోయింది అనమాట. ద మెయిన్ రీజన్ ఫర్ మీ టు క్రియేట్ దిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్, సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మెయిన్లీ ఈస్ ఇంటర్వ్యూలో మనం ఇక్కడ మీద ఇష్యూస్ ఫేస్ చేయకూడదు, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో యూ కెన్ టెల్ దిస్ కంప్లీట్ ఫ్లో అండి. ఓకే, సో మీకు యామెల్స్ కావాలన్నా ఈ నోట్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ బి గివింగ్ ద కంప్లీట్ లింక్ సో దట్ యూ గైస్ కెన్ practice them as well. Okay, now what you need to do next, so as mentioned last time, go to our application, okay, ideas.itonesacademy.com, place a valid questions అండి. చాలా మంది ఐ వాంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ క్యూబర్నెటీస్, ఐ వాంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ జీసీపీ అని పెడతాను, అలా కాదండి, ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటి. ఓకే, మీ నేమ్ అని మెన్షన్ చేసుకొని క్వశ్చన్ రాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హ్యావ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఓకే, నీడ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ సీక్వెల్ హై అవైలబిలిటీ. ఓకే, ఎప్పుడైతే మీరు ఇలా క్వశ్చన్ రాస్తారో ఇట్ విల్ బి క్లియర్ ఇండికేషన్, ఒక ఫ్రేమ్ ఉంటుంది, అంటే క్వశ్చన్ లో ఉంటుంది. సో వ్యాలిడ్ క్వశ్చన్ నేను తీసుకొని నేను బ్యాక్లాగ్ ఆల్రెడీ పెట్టుకుంటున్నాను, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో బేస్డ్ అపాన్ దట్ ఐ విల్ బి క్రియేటింగ్ వీడియోస్ అండి. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఫాలో, ఐ మీన్ మీకు ఇంట్రెస్ట్ ఉండి అనుకుంటే యూ కెన్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ అండి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలాగే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, మీకు నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే పేజ్ లింక్ మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ మీకు వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తామో వెంటనే మీకు వీడియో అనేది అక్కడ పోస్ట్ చేస్తాను, అంటే లింక్ ఇస్తాను. సో మీకు వెంటనే, అంటే ఇట్ విల్ బి క్విక్ ఫర్ యూ టు వాచ్ ద వీడియో రైట్ అవే వెన్ ఐ పోస్టెడ్ ఇట్. ఓకే, సో దట్స్ ఇట్ అండి. Hope you guys enjoyed the video and see you on a different issue on the same lines in the next video. Till then, happy learning. Bye bye.